ఈరోజు మన కర్మ ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఇంతకు ముందు ఎప్పుడు చూడని విధంగా ఎప్పుడు కూడా రాష్ట్రంలో జరగని విధంగా ఈ రోజు ఏం జరిగింది? ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా నైన్టీ వేసినట్టున్నాడు సైకో సాలగాడు. నమస్కారం. బాధలు తిరిందా? కళ్ళు కాకులతో బిర్యా, కాకులతో బిర్యా అంట. ఎవరు రాదే? అడ్డమైన పిల్లలని ఎండ చేరుండ ఎదో పిల్లి సచ్చినది దీని భీమవరం ఏంట్రా ఈరోజు భీమవరంలో అడుగు పెడితే పిస్తా ఉన్న ఈ ఆదరణ, ఈ ప్రేమ, ఈ అభిమానాన్ని ఈడెప్పుడు ఇంతే, ఏం వచ్చినా ఆపుకోలేడు. నిజంగా నోట్లో నుంచి మాట కూడా రానంతగా. పైగా ఇతను ఎంత అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. ఏం చేయమంటారు సార్? చూడు, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు కూరుకుపోయి ఉన్న పరిస్థితి, సమస్యల సుడిగుండంలో పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఏంట్రా? ఆక్వా రైతులు అనంటే ఏ ఒక్కరికైనా కూడా, మానవత్వం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా ముఖాన కన్నీళ్లు రావాల్సిందే. ఏం చెప్పావురా? ఇందులో నీకేమర్థమైందిరా? చంద్రబాబు గారు ఈ సీట్లోకి వచ్చారంటే చాలు, మన రైతన్నకు మాత్రం పండగే పండుగ. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. మీ అందరికీ కూడా నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నాను, అందరికీ కూడా ఒకటే హామీ ఇస్తా ఉన్నాను. ఈ కష్టాలు నాకు తెలుసు, దొరికింది సంతరా ఇదే. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకుక్క ఏమైనా కలిసిందా? చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు దాటిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు కూడా పోతాయి. కాసేపు ఊపిరి బిగబట్టు, పోతాయి ప్రాణాలు, దరిద్రం వదిలిపోద్ది. ఆ తర్వాత రైతుల ప్రభుత్వం వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పగలుగుతాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. వద్దు. మళ్ళీ ఆప్షడా పూర్వ వైభవంలోకి వస్తుంది. రప్పా 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 నరికేస్తాం. ముఖ్యమంత్రి చైర్మన్ గా కూర్చుంటాడు. ఈ సిండికేట్ కూకటి వేలతో సహా నరికేస్తాడు అని జరికేస్తాడు అని జరికేస్తాడు అని 5,000 టన్నుల కోల్డ్ స్టోరేజ్ అన్నాడు. కట్టాడా అని అడుగుతా ఉన్నాను. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో. థియేటర్లకు సబ్సిడీ ఇస్తానన్నాడు, ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇలా అప్పుడప్పుడు మూడు వస్తే ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటా.